నమస్తే. భారతదేశంలోని అనేక రంగాల్లో పురోగతి సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము ప్రస్థానం సాగిస్తోంది. ముఖ్యంగా రక్షణ బలగాలకు, సైనిక అవసరాలకు పెద్దపీట వేస్తూ దేశ భద్రతను పటిష్టం చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సరిహద్దుల్లో వాస్తవంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ సైనిక బలగాల అవసరాలు ఏంటి, గత యుద్ధాల్లో సైనిక బలగాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనే విషయాల్ని మనతో చర్చించేందుకు అనేక యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్నటువంటి కెప్టెన్ సి భీమయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భీమయ్య గారు. నమస్కారం. ఈ దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి పరిస్థితుల గురించి చాలా మందికి స్పష్టమైన అవగాహన ఉండదు. అసలు సరిహద్దుల్లో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు చూసినటువంటి సరిహద్దు పరిస్థితులు ఏంటండి? నేను 1976లో ఆర్మీలో ఒక జవాన్గా భర్తీ అయినట్టు. ఆ తర్వాత మా ట్రైనింగ్ కోట రాజస్థాన్లో సంవత్సరం. ఆ తర్వాత అక్కడ నుంచి మాకు సెంటర్ బార్డర్స్లు ఉంది అని చేంజ్ చేసి నాగపూర్ వచ్చింది. నాగపూర్లో 6 నెలలు ప్రాక్టీస్ చేసినాం. ఆ తర్వాత అక్కడ మాకు జవాన్ల కసం పీరియడ్ అయింది. అప్పుడు మేము ఫస్ట్ పోస్టింగ్ కలకత్తా వెళ్ళినాం. కలకత్తా నుంచి అక్కడ 6 నెలలు ఉన్న తర్వాత మేము పనిచేసే రెజిమెంట్ మొత్తం అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనా బార్డర్. అక్కడ మేము ఇంక్యాంగ్ అని ఓ ప్లేస్లో ఉన్నాం. ఆ నుంచి చైనా బార్డర్కి వెళ్ళడం అంటే అక్కడ వాతావరణం, అక్కడ ఉండే కల్చర్, వాళ్ళ సివిల్, వాళ్ళ పని ఎట్లుంటుంది. అక్కడ ఎక్కువ నార్త్ ఈస్ట్లో 24 గంటలు వర్షం పడుతూనే ఉంటుంది. అయితే ఆ ప్రదేశంలో కూడా మనం ఎలా పనిచేయాలి, మన వెపన్స్ ఎలా ఉండాలి, ఆ తర్వాత అక్కడ ఉండే క్లైమేటేషన్తో మనం ఎట్లా సర్దుకోవాలని అవన్నీ ట్రైనింగ్ నేర్పి ఆ తర్వాత మాకు బార్డర్స్లో చైనా బార్డర్, ఇండియా బార్డర్ ఎంబడి పెట్రోలింగ్ లేక అక్కడ వారానికి, నెలకు అట్లా ఒకసారి 3 సార్లు మేము పెట్రోలింగ్ చేసేది. అట్లా ఆడ మేము 3 సంవత్సరాలు ఉన్నాం. ఆ తర్వాత అక్కడ అయితే మాకు వాళ్ళతోని భేట్ అయ్యేది. పెట్రోలింగ్ పోయినప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది, పెట్రోలింగ్ ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర వాళ్ళు వచ్చేది, మేము కూడా పోయేది, మాట్లాడుకొని వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేది, మేము మళ్ళీ మన స్టేట్, మన దేశానికి వాపస్ వచ్చేది. అయితే ఈ విధంగా అక్కడ 3 సంవత్సరాలు మేము అరుణాచల్ ప్రదేశ్లో పనిచేసినాం సార్. అయితే అరుణాచల్ ప్రదేశ్లో కానీ సరిహద్దుల్లో కానీ ఈ కొండలు ఎక్కడం దిగడం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది, సరైన రోడ్లు అవి ఉండవు పరిస్థితులు అని చెప్పి అంటారు. ఎలా ఉంటుందండి అక్కడ? అక్కడ మెయిన్ ఒకటి క్లైమేటేషన్, కొండలు ఎక్కాలంటే ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అదొకటి అక్కడ నేచర్ ఏంటంటే కొన్ని మనం జోక్స్ అంటాం, అవి చెట్ల మీద ఎర్ర పచ్చగా ఉంటాయి. అవి పోతూ పోతూ మన శరీరం మీద ఆలుతూనే ఉంటాయి అక్కడ ఇక్కడ. అయితే మేము పోయక ముందు 2-3 సాక్స్ వేసుకొని, జురాబ్స్ వేసుకొని, ఆ తర్వాత ఒకటి మచ్చరాల ఒక నూనె ఉంటుంది, ఆ నూనె రుద్దుకొని పోయేది. అవి లేకపోతే చేతులకు, కాళ్ళకు అన్నిటికీ పట్టుకునేది. అయితే కొండలు ఒక్కసారి నువ్వు ముందుకెక్కితే 10 స్టెప్పులు ముందుకెక్కితే 100 స్టెప్పులు కిందికి జారిపోయేది చెట్లుల్లో. అంత ఘన, రాత్రి లేక పగులే అనిపించేది, నీకు ఏ తెలియదు కొండ ఆకాశం మీద ఉన్నావా భూమి మీద ఉన్నావా. ఆ విధంగా పరిస్థితుల్లో అక్కడ ఉండి ఆ బార్డర్స్లో పనిచేసి 3 సంవత్సరాల వరకు అక్కడ మేము అందరితో జవాన్లతో అంతా ఉండి మంచిగా సేఫ్గా మళ్ళీ మేము మా డ్యూటీ చేసుకొని రిటర్న్ వాపస్ వేరే దగ్గర పోస్టింగ్ అయింది. అయితే కాశ్మీర్ విషయాన్ని తీసుకున్నట్లయితే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో దీనికి ఒకవైపు ఏమో చైనా బార్డర్ వస్తుంది, మరోవైపు ఏమో పాకిస్తాన్ బార్డర్ వస్తుంది. ఈ పాకిస్తాన్ బార్డర్లో మాత్రం ఈ చొరబాట్లు లేనట్లయితే లోకల్ పీపుల్ యొక్క సహకారం లేకపోవడం, ఇలా గడబెడలు ఉంటాయి. అలాగేనేమో ఒకసారి ఎండాకాలం బాగా ఒకలాగా, వర్షాకాలం ఒకలాగా, ఇలాంటి కండిషన్స్ ఉంటాయని చెప్తారు. అక్కడ ఎలాంటి కండిషన్స్ ఉండి మీరు ఎలా డ్యూటీ చేశారు? చాలా మంచి పాయింట్ అడిగినారు. మేము కాశ్మీర్కు వెళ్తే కాశ్మీర్ మన ఆర్మీ ఎంతో వాళ్ళకు సివిలియన్కు సహయోగం చేస్తుంది. ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళకు ఉండనికే, వాళ్ళకు రోడ్స్ అన్నిటికీ మనం ఎంతో హెల్ప్ చేస్తున్నాం. అయినా కానీ కొంతమంది సివిలియన్స్ అక్కడ వేరే బార్డర్ క్రాస్ చేసి టెర్రరిస్ట్ అని వాళ్ళు మన దేశంలో వస్తారు, వాళ్ళకు వాళ్ళు సహయోగం చేసి మనకు ఏదైనా పని చేయాలంటే వాళ్ళు చేయనియరు. అందులో వాళ్ళకు భాష, వాళ్ళ డ్రెస్, వాళ్ళ వండుకం, వాళ్ళ తిండి సేమ్ వాళ్ళ లేక లోకల్ అయిపోతారు. మనం వాళ్ళని ఎట్లా అబ్జర్వ్ చేయాలనేది మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ మన రాత్రి పగలు అక్కడ ఎల్ఓసి ఎంబడి
మన జవాన్లు పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అయితే పంజాబ్ వరకు జమ్మూ వరకు మొత్తం ఫినిషింగ్ ఉంది బార్డర్ ఎంబడి. కానీ ఆ జమ్మూ కాశ్మీర్లో సిరప్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే అది ఇంతవరకు ఇండియా మ్యాప్లో సిరప్ డాట్ తోనే ఉంది అది. అయితే దాన్ని మన గవర్నమెంట్ వరల్డ్ తరపు నుంచి మ్యాప్లో దానికి మార్కింగ్ లేదు. ఇప్పుడు ఎట్లా అంటే జమ్మూ కాశ్మీర్లో 71 లడాయి అప్పుడు మనం లడాయి చేస్తూ ఎంత ముందు పోయినామో అది అంత మన ఏరియాలో వచ్చింది. అదే విధంగా ఇప్పుడు పంజాబ్ ఏ ఏరియాలో కూడా నీవు అమృత్సర్ లేకపోతే సియాల్కోట్ పాకిస్తాన్ పోతే లడాయి అయిపోయిన తర్వాత మళ్ళీ వాపస్ మన ఏరియాకే రావాలి. ఎందుకంటే అది యూఎన్ తరపు నుంచి ఆ బార్డర్ నియుక్తి చేసింది. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ ఏరియా అది లైన్ ఆఫ్ కంట్రోల్ అయినందుకు అది మనం ఎంతవరకు అయితే అక్టోబర్ చేసినామో అంతవరకు ఉన్నది. కానీ ఒకప్పుడు అది మంచి పీస్ఫుల్ ఉండే. కాశ్మీర్ అంటే మేము ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్ ఉన్నది. 84, 85, 86 ఏరియాలో మంచిగా ఉండే కాశ్మీర్. కానీ అచానక్ ఈ మధ్యన ఈ టెర్రరిస్ట్ అనేది అయ్యి మొత్తం మంచి ఒక సస్యశ్యామలుగా ఉన్న కాశ్మీర్ని ఇప్పుడు రాత్రి పగలు మన జవాన్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ అది మనకు తెలుస్తలేదు. ఎవరైనా బాడీ వచ్చి వీర్గతి అయినప్పుడు వచ్చినప్పుడే జై జవాన్ జై కిసాన్ అంటాం. కానీ వాళ్ళ కొరకు మనం ఎట్లా చేస్తున్నాం, వాళ్ళు ఎంత రాత్రి పగలు వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తున్నారు మేము చూసినాం, మాకు తెలుసు ఆ ఇబ్బందులు. కానీ ఇక్కడ చెప్పితే కొందరికి అర్థమవుతుంది. కానీ కొందరు యంగ్ జవాన్ ఉన్నారు, యంగ్ జనరేషన్ ఉన్నారు, దేశం గుడక కొద్దిగా మనది ఏంది దేశభక్తి గుడక వాళ్ళకు తెలియాలి. అందుకే మనోళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ వాళ్ళని టూర్ తీసుకెళ్తారు గవర్నమెంట్ గుడక. కానీ ఆ విధంగా అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళ గుడక ముందు ముందు భవిష్యత్తు ఉంటుంది దేశం అంటే ఏందని. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని ఘర్షణలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కార్గిల్ యుద్ధం బాగా చెప్తారండి. అంతకు ముందు సియాచిన్ ని క్యాప్చర్ చేయడం గురించి కూడా చెప్తారు. అసలు సరిహద్దుల్లో సియాచిన్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, కార్గిల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ ఎలాంటి కాపలాలు కాస్తుంటారు, ఎక్కడ పాకిస్తాన్ మనకి దెబ్బతీస్తుంది? కరెక్ట్ మీ పాయింట్. అయితే ఫస్ట్ గ్లేషియర్ అనేది ఒక ఐస్ ఏరియా. అది అక్కడ ఎవ్వరు ఆర్మీ లేకుండే, నా పాకిస్తాన్ది లేకుండే, చైనా లేకుండే, ఇండియాది లేకుండే. అది అక్కడ కాశ్మీర్ లే నుంచి 225 కిలోమీటర్ల దూరాన గ్లేషియర్ వస్తుంది. నెంబర్ 1 గ్లేషియర్, 2 గ్లేషియర్, 3 గ్లేషియర్ అని ఉంటుంది. అయితే అక్కడ మెయిన్ అక్కడ 5 బార్డర్స్ కలుస్తాయి కాశ్మీర్ దగ్గర లేలా. అక్కడ చైనా, పాకిస్తాన్, ఇండియా అట్లా 5 బార్డర్స్ కలుస్తాయి. అయితే ఆడ రాను ఏమైంది, కొంత చైనా ఆర్మీ అక్కడ చిన్నగా రావడం, పెట్రోలింగ్ చేసి అక్కడనే ఏదన్నా ఒకటి ఉండనికే బంకర్స్ తయారు చేయడం, అట్లా చేసి పాకిస్తాన్ పడోసు వాళ్ళని కూడా వాళ్ళని తీసుకొచ్చి ఆ ఏరియాలో స్టే చేయడం. ఈ విధంగా అయినప్పుడు ఫస్ట్ గ్లేషియర్ అనేది ఎవరికి తెలియదు. అప్పుడు మన కుమోన్ రెజిమెంట్ అని అక్కడ రాత్రి ఆ ఏరియాలో పోయి అటాక్ చేస్తే మన వాళ్ళు చాలా క్యాజువాలిటీ అయిన ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఐసులో కొట్లాడడానికి మన దగ్గర ఎక్విప్మెంట్ ఏమి లేకుండే. ఐసులో పోవాలంటే స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలి, బూట్లు ఉండాలి, స్నో కోట్ ఉండాలి, ఎన్నో విధాల గోగుల్స్ ఉండాలి. అయితే అప్పుడు మనం నార్మల్ బూటు డ్రెస్ వేసుకొని పోతే అక్కడ అందరికి స్లిప్ లేని అయిన ఉండే, కాళ్ళకు ఎన్నో ప్రాబ్లం అయిన ఉండే. అయితే మెయిన్ అహ్మీయత్ ఏంటంటే 5 బార్డర్స్ కలిసినందుకు చైనా ఏం చేస్తుంది, ఈ ఏరియా మనం కబ్జా చేస్తే మనం పాకిస్తాన్కు మధ్యాహ్నకి వెళ్ళి ఆగి వెళ్ళొచ్చు. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకు మనకు ఈ కబ్జా చేస్తే వీళ్ళకి కట్టాప్ అయిపోతుంది ఇండియాకు. దాన్ని బట్టే సేమ్ కార్గిల్ లడాయి కావడం కారణం ఏంది, మనం ఐస్ పడ్డప్పుడు పోయి పెట్రోలింగ్ చేసి వాపస్ కార్గిల్ వస్తుంటుంది. అయితే కొంత టైం వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ 6 నెలలు మేము పోస్టులో ఉంటాం. ఆ టైంలో ఐస్ పడ్డ తర్వాత కిందికి దిగి వచ్చేది. అయితే కిందికి దిగి వచ్చడం అక్కడ లోకల్ వాళ్ళు కొంత సివిలియన్కి చెప్పడం, వాళ్ళు వచ్చి మనం ఉండే పోస్టులో వాళ్ళు కబ్జా చేయడం. ఆ తర్వాత మనకు ఆ విషయం తెలిసిన తర్వాత ధీరే మన పెట్రోలింగ్ పార్టీ పోతే వాళ్ళని పట్టుకొని వాళ్ళని అంతని అడ్జేసి నుండి వాళ్ళు వీరగతి అయినుండ్రి. ఆ తర్వాత అప్పుడు మనకు తెలిసింది మన పోస్ట్లో వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అని. ఫస్ట్ కార్గిల్ లడాయి దాంతో స్టార్ట్ అయింది. అయితే కార్గిల్ లడాయి విషయానికి వచ్చినట్లయితే పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు కానీ అక్కడికి వచ్చి మన మీద లడాయి చేయడము, మన వాళ్ళని కొంతమందిని హతమార్చడం జరిగింది. మరి అలాంటప్పుడు మన సైన్యం కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఎలా ఎదుర్కొంది దాన్ని? ఎందుకంటే ఆల్రెడీ కొండ పైకి వాళ్ళు వచ్చేసారు, మనమేమో కొండ కింద ఉన్నాం. మరి కొండ కింద ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కొని తరిమి కొట్టాలంటే చాలా ధైర్య సాహసాలు ఉండాలి. అప్పుడు ఎలా పనిచేశారు మీరు? ఎగ్జాక్ట్ గా అప్పుడు ఏ ఏరియాలో పోస్టింగ్ లో ఉన్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మెయిన్ అప్పుడు ఏం ప్రాబ్లం అంటే
క్లైమేటేషన్ అక్కడ ఉండే కొన్ని రెజిమెంట్లు అక్కడ డ్యూటీ తనాత ఉంటాయి. అయితే మీరు అన్న పాయింట్ హైట్లో వాళ్ళు వచ్చి కబ్జా చేసినందుకు మనం కిందికి వెళ్ళి పైకి ఎక్కాలంటే ఎన్నో ప్రాబ్లం ఉండే, రాళ్ళు, ఉసుకే, రప్పలు. ఆ తర్వాత వాళ్ళు ఒక రాయి మన పైన వేస్తే మనం మీద గుండ్లన్నీ వచ్చి పడేది. ఆ తర్వాత వాళ్ళు ఫైర్ చేస్తే మనకు కంటి చూపుతో మంచిగా చూసుకుంటూ కొట్టేది. అయినా కానీ మన వాళ్ళు రాత్రి పెట్రోలింగ్ పోయి ఎంతో, అందుకే మన వాళ్ళు చాలా క్యాజువాలిటీ అయినారు. అక్కడ నుంచి ఒక్కొక్క స్టెప్ ముందుకు పోయి కార్గిల్ లెఫ్ట్ రైట్ నుంచి 3 ఏరియాల నుంచి ఆక్యుపై చేసి మిసైల్ ఫైర్ చేసి ఎయిర్ ఫోర్స్తో డొమినేన్స్ చేసి ఆ తర్వాత మన వాళ్ళు లాస్ట్కి పోయి అక్కడ కార్గిల్ ఏరియాని ఆక్యుపై చేసిండు. అయితే ఆ టైంలో మేము గ్లేషియర్ ఉండి నేను మిసైల్ డెట్ తీసుకొని ఎంబడే మాకు ఆర్డర్ వచ్చింది, మీరు కార్గిల్లో వెళ్ళాలి అక్కడ మిసైల్ కొరకు అంది. మేము పోయి అక్కడ తుర్తుక్లో అక్కడ పోస్ట్లో ఉండి అక్కడ మేము అక్కడ నుంచి అబ్జర్వేషన్ చేసి ఫైరింగ్ చేసి ఉంటుంది. అట్లే ఆ విధంగా మనం ఆ ఏరియా కష్టపడ్డందుకు మనం అప్పుడు కార్గిల్ యుద్ధాన్ని జయించినాం. అయితే కార్గిల్ యుద్ధం అనేటువంటిది ఈ 2000 మన 90s ఎండింగ్ లో జరిగినటువంటి విషయం. అలాగే గ్లేషియర్ అనేటువంటిది 80s లో జరిగింది. అయితే ఈ మధ్యలో మన భారతదేశ సైనిక బలగాలు పార్టిసిపేట్ చేసింది శ్రీలంక వెళ్ళడము, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంగా పనిచేయడం అనేటువంటిది ఒకటి చోటు చేసుకున్నాం. ఆ టైంలో మీరు కూడా శ్రీలంక వెళ్ళారని చెప్పి కూడా తెలుసుకున్నాం. అసలు శ్రీలంకలో మన సైన్యం ఎక్కడ అడుగుపెట్టింది, ఏ ఏ ప్రాంతాల్లో తిరిగింది, అక్కడ ఎదురైనటువంటి ప్రతిఘటనలు ఎలా ఉంటాయండి? మేము అప్పుడు పీస్ ఏరియాస్ త్రివేంద్రంలో ఉంటుంది. అయితే మా రెజిమెంటు అక్కడ మాకు రాత్రి ఎగ్దమ్ ఆర్డర్ వచ్చేసింది, ఈ విధంగా మీరు శ్రీలంక వెళ్ళాలి. అయితే మెయిన్ శ్రీలంక వెళ్ళడం ఏంటంటే ముందుగా 5 మద్రాస్ అని ఒక రెజిమెంట్ ఉండే, తమిళ్ అక్కడ ఉన్నారు సగం పబ్లిక్. తమిళ వాళ్ళ రెజిమెంటు 5 మద్రాసు ఒక రెజిమెంట్ను అక్కడ పంపించి ట్రైనింగ్ వాళ్ళకు సౌకర్యాలు అంతా మనం ఒక శాంతి సేనవిన అక్కడ పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం. కానీ మధ్యన ఈ ప్రాబ్లమ్స్ ఏమైందంటే శ్రీలంక ఆర్మీ తరపు నుంచి మనం పోలే, ఇండియన్ గవర్నమెంట్ ఆర్ శ్రీలంక గవర్నమెంట్ మాట్లాడుకున్నందుకు మనం గవర్నమెంట్గా వాళ్ళ విషయాలు వినాలని వాళ్ళ కొంత లీడర్స్ మన ఏరియాలో వస్తే వాళ్ళని కబ్జా చేసుకొని వాళ్ళు ఏమన్నారంటే మాకు వాళ్ళని అప్పగిస్తే సరే మేము ఆ ఏరియా మీకు ఏమనం అంటే వీళ్ళు తమిళన్స్ టైగర్స్ ఉన్నారు లీడర్స్, వాళ్ళు మేము చస్తాం కానీ మేము అక్కడ వాళ్ళతోని మీరు వాళ్ళకి ఇవ్వద్దని. లాస్ట్కు మన వాళ్ళ గవర్నమెంట్ ఒప్పుకున్నందుకు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఎగ్దమ్ సనేటి దాసి తాగి చనిపోయినండి. అప్పటి నుంచి తమిళన్సే మన భాష వాళ్ళు మనకు ఆపోజిట్ అయిపోయినారు. మా ఇంటికి వచ్చి మా దగ్గర నేర్చి మా లీడర్స్ కొడతామని వాళ్ళు ఆపోజిట్లో మనకు ఫైర్ చేయడం, ఒక పెద్ద బెల్టప్ లడాయి. బిల్టప్ అంటే నీకు ఇంకా రాత్రి పగులు అనేది ఇప్పుడు ఈ ఇంటి నుంచి ఫైర్ చేస్తున్నావు, ఆ ఇంటి నుంచి ఫైర్ చేస్తున్నావు, ఏది తెలియపోయేది. అట్లా మనకు కొత్తగా ఏరియా అయినందుకు మనం ఆ టైంలో చాలా క్యాజువాలిటీ అయిన ఉంటుంది మన జవాన్లు. మనం అప్పుడు మేము అక్కడ ట్రింకోమల్లి, త్రివేంద్రం టు ట్రింకోమల్లి టు జాఫ్నాలో ఎయిర్పోర్ట్, పల్లల ఎయిర్పోర్ట్ అని ఉండి అక్కడ దిగిన తర్వాత రాత్రి అక్కడ నుంచి మా కమాండింగ్ ఆఫీసర్తో ఆర్డర్ చేసి వస్తే అక్కడ నుంచి రాత్రి మా కెప్టెన్ అనిల్ చట్టాని ఉండే, అతను గైడ్ చేసి కంపాస్తోని రాత్రి కళ్యాణ్గఢ్ జంక్షన్ అని పెద్ద వాళ్ళ ఒక అక్కడ పాయింట్ ఉండే వాళ్ళది ఉగ్రవాద తమిళ టైగర్స్. అయితే వాళ్ళకు అక్కడ మేము అప్పుడు మా 4 జవాన్లు చాలా మంది క్యాజువాలిటీ అయినుండి, 4 జవాన్లు వీరగతి అయినుండి, అయినా కానీ రాత్రి పోయి ఆ ఏరియా మేము కబ్జా చేసినాం. అయితే అక్కడ అట్లా మేము 7, 8, 9 నెలల వరకు అక్కడ మాకు రెజిమెంట్ అక్కడనే ఉన్నది. ఆ టైంలో నా ఎంబడి నేను పనిచేసి ఉంటే అప్పుడు ప్లాటూన్ హవల్దార్గా, అయితే బి కంపెనీ ప్లాటూన్ హవల్దార్ 4 ప్లాటూన్ ఉంటే నా ఎంబడి ఉన్న అబ్బాయి ఈ విధంగా ఫైర్ చేస్తుంటే అతనికి ఒక గోలి వచ్చి తాకితే వీరగతి అయిన ఉండే, అతనికి నేను తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి వాపీస్ తీసుకొని వస్తుంటే వాళ్ళు ఫైర్ చేస్తే నా గుడికి క్యాజువాలిటీ అయిన ఉంటే నేను కూడా దెబ్బలు తాకిన ఉండే. నాకు అప్పుడు ఎంబడే ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ మేము మా జవాన్ ఎంబడే చేరుకున్నాం. అయితే ఇది ఒక శాంతి సేన లేక కాక ఓ పెద్దగా లడాయి లేక మన దేశానికే ఏది ఆలోచన లేకుండా అయిపోయింది. ఎన్ని దిక్కులు ఎక్కడ చూసుకోవాలి, వాళ్ళని చూడాలనే వీళ్ళు తమిళులు, వాళ్ళు శ్రీలంకలు, ఆ విధంగా అయ్యి మనం చాలా ఇబ్బంది పడి ఉంటే అయినా కానీ మనం ఆ దేశానికి బార్డర్స్ మీద ఎట్లా పని చేస్తామో అట్లనే ఆడ పనిచేసి మేము వాపస్ వచ్చేసినాం.
అయితే ఇప్పుడు శ్రీలంక యుద్ధం కావచ్చు, లేదా సియాచిన్ కావచ్చు, కార్గిల్ కావచ్చు, ఇలా ఈ యుద్ధాలు చేసేటువంటి టైంలో సైన్యం అంతా సరిహద్దుల్లో ఉండాల్సి వస్తుంది కదండి. అవును, మిగిలిన టైంలో మీరు దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ లో ఉంటారు. ట్రైనింగ్ ఉంటుంది. కానీ సడన్ గా ఒకసారి కాల్ వచ్చింది అన్నట్లయితే మీ టీమ్స్ అన్ని కూడా ఎలా అలర్ట్ అవుతాయి? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్లేసు, కొత్త వాతావరణం, దాన్ని ఎలా ఫేస్ చేస్తారో, ఎలా ఉంటుందండి పరిస్థితి? ఫీస్ ఏరియాలో ట్రైనింగ్ అనేది అదే ఉంటుంది. నీకు మొబిలేషన్ అని అంటారు. ఇప్పుడు ఈడ అంటే మనం ఇల్లురా మనం అది అంటాం. ఆడ మాకు 24 hours కాదు, 6 hours ఈ నుంచి ఒక వేరే దగ్గర వెళ్ళాలి. అంటే మన ఎంబడి అన్ని సామాన్ ఎక్విప్మెంట్ ఏమేమి కావాలో అవన్నీ ట్రైనింగ్ ఇవన్నీ ముందుగానే మనం చేసి ఉంటాం. శ్రీలంక పోయినప్పుడు అక్కడ ఎట్లా తిరగాలి, అక్కడ క్లైమేట్ ఎట్లా, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఏం కావాలి, ఎట్లా ఫైరింగ్ చేయాలి, వాళ్ళు మనుషులను ఎట్లా తెలుసుకోవాలి, భాష ఎట్లా తెలుసుకోవాలి, ఇవన్నీ ఆ విధంగా ఉంటుండే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు అక్కడ సేమ్ పోకముందే నీకు అన్ని విధంగా ట్రైనింగ్ ఉంటుంది. ఇట్లా అక్కడ బిల్టప్ లడాయి ఉంటుంది, మనకు తెలుస్తలేదు సివిలియన్ ఆర్మీ ఎవరని, వాళ్ళని కూడా తెలుసుకోనికి. అయితే చైనా బార్డర్ ఎంబర్ అరుణాచల్ ప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు ఫీస్ ఏరియా కాదు, బార్డర్ ఎంబర్ ఎవరైతే ఉంటారో అదే ఏరియాలో మనకు అబ్జర్వేషన్ చేసేది ఉండే. దానికి దీనికి ఇదే ఫరక్. అయితే మామూలుగా ఈ యుద్ధం అనగానే ఆయుధాలు వాడడము, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వాడి ఇవి చేస్తారు కదండి. అవును. సో మనం పంపించిన తర్వాత ఆ గోలీ అవతల పక్క తగిలిందంటే కనుక క్యాజువాలిటీ ఏం జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది అనమాట. జరిగిన తర్వాత అప్రమత్తంగా ఉండకపోతే మనకు కూడా తగలదు. సో మీరు అలాగే దగ్గరికి వెళ్ళి చూసినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి? వాళ్ళ ఫైరింగ్, మన ఫైరింగ్ దగ్గరికి వెళ్ళి చూసినటువంటి సంఘటనలు ఏమైనా? ఎన్నో జరిగినాయి మాతోని అట్లా. ఇప్పుడు ఈడ శ్రీలంకలో ఉన్నప్పుడు అయితే ఈ రోడ్ అవతల వాళ్ళు, ఈ రోడ్ అవతల మనం ఆపోజిట్ ఏంటంటే అదృష్టం కావాలి. ఒకరికి గోలి దాకాలంటే తాకుతుంది, ఏడ దాగి ఉన్నా తాకుతుంది, అది ఆగదు. అయినా కానీ ఎవరికి అదృష్టం ఉంటే మనకు ఆర్డర్స్ మీద పని చేయాలి. ఈ విధంగా ఇంత టాస్క్ ఇంత టైం కాడ పోవాలంటే పోవాలి. నా ఎంబడి వచ్చిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అతను ఏదైనా గోలి తాకిందంటే అతనికి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. ఆడ ఎంకి అరే మన ఎంబడి వచ్చిన అతనికి అదే అయిందని కాదు, మనకు టాస్క్ ముఖ్యం. ఎందుకంటే ఆ పాయింట్ టు పాయింట్ మనకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ పాయింట్ వరకు ఈ టైం వరకు ఆడుకోవాలి. ఆ దాటిన తర్వాత నీకు ఆర్టీ ఫైరింగ్ వస్తుంది మన పైకి వెళ్ళి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఫైర్ చేస్తుంది. ఆ ఫైర్ చేసి బౌండ్ టు బౌండ్ 5 నిమిషాల్లో నువ్వు ఆ పాయింట్ చేరుకోవాలి. అక్కడ చేరుకోకపోతే మళ్ళీ వాళ్ళు మన మళ్ళీ ఆ ఏరియా కబ్జా చేసి వాళ్ళు కూడా మన మీద మళ్ళీ వస్తారు. రాకుండా మనం ఆ ఏరియాను పట్టుకోవాలి, మెయిన్ డొమినేట్ చేయాలి. అది మెయిన్ ఇన్ఫెంట్రీ ఐటమ్. సో ఆ విధంగా జస్ట్ స్టెప్ టు స్టెప్ అవన్నీ ట్రైనింగ్లో మనం ఫీస్ టైంలో నేర్చుకోవాలని వస్తుంది. అయితే డెత్ దగ్గరగా చూడడం కానీ, లేదన్నట్లయితే మీ సన్నిహితులు చనిపోవడం కానీ ఏమైనా జరిగిందా? వాటిని చూసి ఎలా మీరు? మా చేతిలో నేను మా అబ్బాయి మనియార్ అని అతను చనిపోయాడు. అతనికి ఎత్తుకొని నేనే పోయినా, నేనే చూసినాం. అయినా కానీ మనసు, నేను ఒక 30 మంది ఉంటున్నా ఎంబడి, 30 జవాన్లు. వాళ్ళకి నేను ఒక ప్లాట్నా వాళ్ళు జరుగుంటే, కానీ నేను ఒకవేళ మురాల్ డౌన్ ఉండి వాళ్ళకు మోటివేషన్ చేయకుంటే వాళ్ళు కూడా డౌన్ అయిపోతారు. అయినా మనకు బాధ ఉన్నా కానీ చూపించకుండా వాళ్ళకు మన వృత్తి ఇదే, మనం ఇందుకొరకే భర్తీ అయినాం, మనం ఒకరు సాయం చేయాలి అంటే చేసి ఆ తర్వాత మనం ముందుకు టాస్ వెళ్ళాలి. కానీ ఒక్కరున్నా కానీ లాస్ట్ గోలీ లాస్ట్ దుష్మన్, అంతవరకు మనం లడాయి చేయాలి. అదే మా ఒక మోటివేషన్ ఒక జవాన్కు. అయితే ఫైనల్గా చూసుకున్నట్లయితే కనుక దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ అయ్యాయా? మీ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ మీకు కనిపించిందండి? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చాలా టెక్నాలజీ అయిపోయింది. అప్పుడు ఏమో మేము 300 గజాల ముందుకు పోయి ఫైర్ చేసి ఆడు పక్కడు ఫైర్ దుష్మన్ దేకో అని ఫైర్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు అన్ని అబ్జర్వేషన్ అయిపోయినాయి, సైట్స్ అయిపోయినాయి. నువ్వు మిసైల్ ఫైర్ చేయాలంటే ఇన్ని కిలోమీటర్ల మిసైల్స్ టార్గెట్ వినా ఫిట్ చేసి మిసైల్ ఫైర్ చేస్తే కరెక్ట్ ఆడిపోతుంది, ఆ టైంకి ఆడ చేరుకుంటుంది. అయితే ఇవాళ రేపటి ఎక్కువ నాలెడ్జ్ ఆ తర్వాత మెకనైజ్ అయినందుకు ఇప్పుడు లడాయి ఫస్ట్కి లడాయి నిస్బత్ ఇప్పుడు మంచి ఇంప్రూవ్ ఉన్నాయి. కానీ దానికి కమ్జోరీ ఏంటంటే మన ఫిజికల్ కూడా ఉండాలి జవాన్కు. దాన్ని లేకుంటే ఇవి నడిపించాలంటే మనం చేయలేము. అందుకు దీనికి ట్రైనింగ్ ముందుగా బాగా మనం అందరం చేస్తే, ట్రైనింగ్ టైంలో ఫీస్ టైంలో ట్రైనింగ్ చేస్తే అప్పుడు ఆ టైంలో మనం మక్సద్ సరి చేస్తాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దేశ సరిహద్దులన్నీ కూడా సంక్లిష్టంగా ఉంటాయి. అలాంటి చోట ధైర్యంతో సాహసంతో పనిచేస్తే మాత్రం మనం మంచిగా తెచ్చుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. నమస్తే అండి. నమస్తే. My Media, the voice of India.